కావాల్సిన ఒక విటమిన్ అంటే న్యాచురల్లీ విటమిన్ B12. ఈ ఒక విటమిన్ B12 పర్ డే డోసేజ్ చూస్తే 2.2 mcg నే ఉంది. సో జస్ట్ mg కూడా లేదు, mcg అనేది నుంచి దీని 1 స్ప్రే పర్ డే ఇస్ రికమెండెడ్ ఫ్రమ్ ICMR, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెక్స్ట్ first is equal to cellular energy, second is equal to nerve health, brain cells development. metamind uninda? Yes. metamind ku oka replacement ante mana B12 plus krill. oka B12 మీరు ఇస్తే చాలు ఆ brain cells ఏమున్నాయో nerve health depression patients also. yes yeah brain cells development లేదా brain function development. కొన్ని childrens మీరు చూడండి వాళ్ళ ఏజ్ 24-25 ఉంటుంది కానీ వాళ్ళ బిహేవియర్ విల్ బి 12 or 10 మాల్ నరిష్ అని చెప్తాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ కి కూడా వీ కెన్ రికమెండ్ B12. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ హెల్త్ కి. నెక్స్ట్ ఎల్డర్లీ పేషెంట్స్ లో ఎపిలెప్సీ, డిమ్నీషియా, అల్జైమర్స్ కండిషన్స్, సచ్ పేషెంట్స్ కి కూడా బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఇప్పటి వరకు కూడా అల్జైమర్స్ కి, డిమ్నీషియా కి ప్రాపర్ మెడికేషన్ లేదు. టు ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్ వీ కెన్ ట్రై అవర్ బెస్ట్ విత్ ఆర్ వన్ స్ప్రే, సబ్లింగ్వల్ స్ప్రే, రైట్. నెక్స్ట్ చెప్తా సార్, లాస్ట్లో చెప్తా, ఇప్పుడు చెప్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారని. సో నెక్స్ట్ దిస్ ఆర్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ B12 ఏముంది, మన బ్లడ్ సెల్స్ ఏమున్నాయో ఆర్బీసీస్ ని ఇన్స్టెంట్లీ కొత్తగా గ్రో చేసేది ఈ B12 చూసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూర్ గివింగ్ ఫోలిక్ ఐరన్ ఏం చేస్తుంది, బాడీలో హీమోగ్లోబిన్ ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తుందా. కానీ హిమోగ్లోబిన్ పోవాలంటే కొత్త సెల్స్ ఉండాలి కదా అక్కడ. ఆ సెల్స్ ని ఇంప్రూవ్ చేసేది అంటే సెల్స్ ని గ్రో చేసుకునేకి ఇన్స్టెంట్లీ గ్రోత్ ఆఫ్ సెల్స్ కి మన B12 ని రికమెండ్ చేస్తాం. వెరీ గుడ్ ఇన్ బ్లడ్ సెల్ ఫార్మేషన్. BC cells कम है तो ये दें. we can anemia we can give. And अगर किसी को sciatica, cervical, because nerves पे भी काम कर रहा है. Yeah, it's not particularly working in nerves, it will improve your nerve health. That is the point, right? So next is vitamin D. So ఇది vitamin B2 అంతా క్లియర్ అయిందా? Yes. అయిందా? So is equal to cellular energy, nerve health కి, brain function కి we can recommend, blood cells improvement కి, body కి మనం recommend చేసుకోవచ్చు. Since it is just 2.2 mcg per day, one spray is enough. ఈ బాక్స్ లో కూడా క్లియర్ గా ఉంది. నెక్స్ట్ is vitamin D. Vitamin D is equal to bone health. కంప్లీట్ గా బోన్ సిస్టమ్ లో I'll do it even in bone health. కానీ బోన్ సిస్టమ్ లో సపోర్టివ్ గా ఉండే ఒక విటమిన్ అంటే ఈ విటమిన్ డి. ఈ పర్టికులర్ విటమిన్ డి మీరు చూస్తే మీరు కాల్షియం తీసుకోండి, ఒక పర్టికులర్ కాల్షియం మీరు ఇస్తారు ఒక పేషెంట్స్ కి, కానీ ఆ కాల్షియం బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే విటమిన్ డి సపోర్ట్ ఉండాలి. 1-on-1 ఇంటరాక్షన్ సిస్టమ్ ఇది. న్యూట్రియంట్ టు న్యూట్రియంట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వైటమిన్ డి అండ్ కాల్షియం ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో కీప్ ఇట్ ఇన్ మైండ్, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. Calcium देने से vitamin D कम. సో when you are recommending ఒక పేషెంట్స్ కి రికమెండ్ చేస్తున్నారు, యు ఆర్ గివింగ్ టు సమ్వన్ పేషెంట్స్ కాల్షియం తక్కువ ఉంది బాడీలో, లేదా బోన్ సమస్యలు ఉన్నాయి, ఎక్కువ బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యు ఆర్ గివింగ్ కాల్షియం, దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఆ కాల్షియం మీరు ఇచ్చే కాల్షియం బాడీకి అబ్జార్ప్షన్ అవ్వాలంటే విటమిన్ డి హెల్ప్ ఉండాలి. సో విటమిన్ డి ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ బోన్ హెల్త్. సో 1-on-1 కనెక్షన్. సో ఇప్పుడు విటమిన్ డి ఇస్తే గివ్ కాల్షియం, కాల్షియం ఇస్తే గివ్ విటమిన్ డి. దిస్ ఇస్ బేసిక్ న్యూట్రిషన్ రూల్స్. సో పర్ డే రికమెండేషన్ 600 IU ఉంది ఒక వ్యక్తికి పర్ డే అడల్ట్ కి. సో 1 day 1 spray is more than enough. మన స్ప్రేలో 700 to 800 IU వరకు అష్యూర్ చేస్తున్నారు. సో వెన్ యు స్ప్రే 1 spray ఈవెన్ 10% అది లాస్ అవుతే కూడా యువర్ 600 IU విల్ బి కవర్డ్ అక్కడ. సో ఇది అందరికీ అర్థమైందా? సో నెక్స్ట్ వన్ మెయిన్ థింగ్, బాడీలో వాటర్ రిటెన్షన్. ఇది ఉన్నారా? వాటర్ రిటెన్షన్, స్వెల్లింగ్ వచ్చేది బాడీలో, వీక్నెస్ నుంచి, లేదా ఎల్డర్లీ పేషెంట్స్ లో స్వెల్లింగ్, అన్ని పార్ట్స్ ఆఫ్ బాడీ స్వెల్లింగ్, వాటర్ రిటెన్షన్ అంటాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే స్వెల్లింగ్ ని మెడికల్ లాంగ్వేజ్ లో ఇన్ఫ్లమేషన్ అంటాం. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉండే నుంచి వీ కెన్ రికమెండ్ టు సచ్ పేషెంట్స్, టు ఎల్డర్లీ పేషెంట్స్, లేదా బాడీలో వాటర్ రిటెన్షన్ ఉండే పేషెంట్స్ కూడా వీ కెన్ రికమెండ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది మెయిన్ వైటమిన్. సో లెట్స్ సీ అబౌట్ ద ఏజ్. So it is recommended 12 years and above. Adult age lo undali. Basically we recommend it for 18 years. Since now 12 years and above is okay అని చెప్పిన నుంచి 12 years and above, so we can recommend sublingual spray. And next final గా ఉండేది మల్టీవిటమిన్. సో మల్టీవిటమిన్ ఎవరికి? నాకు I don't know what deficiency I have in body.
every time I can't go take a nutritional test. Vitamin A undale. I have eye problem. I have all the skin problems, bone problems too. So just generally overall health line normal ga undal anpichukovali, go for multivitamin. So it covers all the major vitamins and ఇది బాడీ ఎనర్జీ లెవెల్స్ ని, బాడీ గ్రోత్ ని, ఫంక్షన్ ని హెల్ప్ఫుల్ గా పెట్టుకుని, అంటే స్మాల్ ఫంక్షన్స్. విటమిన్ ది మెయిన్ ఫంక్షన్ ఏముందో ఇది ఆ డోసేజ్ ని కవర్ చేస్తుంది, జస్ట్ ఫర్ ఓవరాల్ హెల్త్. సో I did all the 4 categories. 12 years and above. Vitamin C is equal to ఎందుకు తీసుకోవాలి? Immunity, skin and health. Vitamin D ki bone cell. Vitamin D కోసం multivitamin for general health and vitamin B12 for energy. So RBC. Yes. So second category పోయేదా లేదా స్టాప్ ఆగేదా ఇక్కడ? పోవడమే. Continue. Can we give multivitamin spray with the probiotics? Of course, that is also multivitamin. Different ingredients, different ఉన్నాయి, so different functions కూడా ఉంది, not a problem. There is no nutrition లో ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఈ సమస్య ఉంటే రాంగ్ కాంబినేషన్ లేదా ఈ కాంబినేషన్ నేను ఇవ్వకూడదని ఏమీ లేదు. ఓన్లీ ఫర్ వెరీ 1% మినరల్స్ కి ఆ కాంబినేషన్స్ ని వీ హ్యావ్ టు అవాయిడ్. బట్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇన్ వెస్టీజ్ ఇస్ అష్యూర్డ్ యూ దట్ మీరు ఏ ఒక కాంబినేషన్ ఇస్తే కూడా ఎండ్ ఆఫ్ ద డే అది మీకు రిజల్ట్స్ ఇచ్చిందని. సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇలాంటి కాంబినేషన్ ఇవ్వచ్చు, నథింగ్ లైక్ దట్. జస్ట్ టేక్ అప్ ది కండిషన్స్, పేషెంట్ కండిషన్, పర్సన్ కండిషన్ గురించి మనం రికమెండ్ చేయాలి, దాన్ని పెట్టుకోండి. దట్స్ ఆల్. సెకండ్ ఇస్ డీటాక్స్. డీటాక్స్ అండ్ రిజర్వేషన్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? Cleaning. Removing toxins from body. Unwanted toxins. నేను చెప్పిన స్టార్టింగ్ లోనే మనం బ్రీత్ చేసే వాట్ వి బ్రీత్, ది ఎయిర్ ఇస్ ఆల్సో నాట్ ప్యూర్. వాట్ వి ఆర్ డ్రింకింగ్ బ్లీచ్డ్ వాటర్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ RO వాటర్, స్టిల్ acidic వాటర్, అది కూడా ప్యూర్ లేదు. ఫుడ్, we can't even guess our foods, what are the food condition, toxin levels అని. So all the things మన బాడీకి అన్నీ కూడా టాక్సికేటెడ్. సో టాక్సికేటెడ్ ఉంది, డీటాక్స్ మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక అన్ని ఆ మార్కెట్లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కూడా డీటాక్స్ చేసింది కదా. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఆర్ ప్రొడక్ట్స్? రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే ఏంటి? ఒక ఆర్గన్ ని మనం క్లీన్ చేసుకునేది కాకుండా, జస్ట్ నాట్ క్లీనింగ్ దట్ పర్టికులర్ ఆర్గన్, రికవరింగ్ ద డ్యామేజ్ ఇన్ దట్ ఆర్గన్ ఇస్ కాల్డ్ రిజువేషన్. రిపేరింగ్ ది స్మాల్ డ్యామేజెస్. ఎలా? బై గ్రోయింగ్ న్యూ సెల్స్. లివర్ అంటే లివర్ సెల్స్, ప్యాంక్రియాస్ అంటే ప్యాంక్రియాటిక్ సెల్స్, స్టమక్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సెల్స్, మ్యూకోజల్ సెల్స్, అగైన్ బ్రెయిన్ అంటే నర్వ్ సెల్స్. ఇలా సెల్స్ ని రిపేర్ చేసుకోవడానికి వీ కెన్ యూస్ దిస్ డీటాక్స్ అండ్ రిజువేషన్ కేటగిరీ. దీనిలో ఫస్ట్ ఉండేది కర్క్యూమిన్ ప్లస్. సో కర్క్యూమిన్ హల్దీ ఆర్ పసుపు. సో ఈ కర్క్యూమిన్ ని దీనికి కంపేర్ చేస్తాం, టర్మరిక్ కి కంపేర్ చేస్తాం. వాట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక కర్క్యూమిన్ లో ఉండే కాంపోనెంట్స్ కి హల్దీ అంటే ఏంటి, ఎక్కడ ఉంది? లెట్స్ సీ దట్. What you are looking at is the picture of turmeric. Turmeric seed the picture ఇది. సో ఫస్ట్ లేయర్ ఏందుందో ఈ కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ లో ఉండే లేయర్, we use it for curries, cooking ki, masalas ki, ఇలాంటి కర్రీస్ కి కుకింగ్ మెథడ్స్ లో యూజ్ చేసేది ఫస్ట్ లేయర్ టర్మరిక్ ది ఫస్ట్ అప్పర్ లేయర్. సో కొంచెం డీప్ గా పోయినప్పుడు కొంచెం డీప్ గా వెళ్ళినప్పుడు సెకండ్ లేయర్ ఏందుందో లిటిల్ డార్క్, దట్ లేయర్ ఇస్ యూజ్ ఫర్ కాస్మెటిక్స్, క్రీమ్, ఆయింట్మెంట్స్, సిరమ్స్, ఇలాంటి కాస్మెటిక్స్, ఫేస్ వాషెస్, క్లెన్జర్స్, ఇలాంటి కాస్మెటిక్స్ లో యూజ్ చేసుకొని ఉండేది సెకండ్ లేయర్. దెన్ కమ్స్ అవర్ మెయిన్ లాస్ట్ లేయర్, దట్ ఇస్ కర్క్యూమిన్. 2 to 5% అంతే ఒక టర్మరిక్ లో మనం కర్క్యూమిన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ కర్క్యూమిన్ విల్ యూస్ ఇట్ ఇన్ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ, డ్రగ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ. ఈ కర్క్యూమిన్ నాట్ ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా దే యూజ్ ద ఫస్ట్ లేయర్. న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. సో ఇది కర్క్యూమిన్ డిఫరెన్స్. అండ్ ఈ యొక్క కర్క్యూమిన్ ది బెనిఫిట్స్ మీరు చూస్తే న్యాచురలీ పసుపు మనం నీళ్ళు వేసుకొని తాగుతాం, మిల్క్ వేసుకొని తాగుతాం. ఈ హ్యాబిట్ అందరికీ కూడా ఉంది, ఎస్పెషల్లీ సౌత్ లో అండ్ ఇండియాలో కామన్ గా ఉండేది హ్యాబిట్. హల్దీ మిల్క్ లేదా వాటర్ ని కూడా తీసుకొని తాగుతాం. రీజన్ ఏంటి? మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంది, కానీ బాడీలో వచ్చి ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే స్వెల్లింగ్ ప్రాపర్టీస్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంది. మెయిన్ గా కర్క్యూమిన్ ని ఫోకస్ ఆన్ క్యాన్సర్ పేషెంట్స్, కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే నుంచి ఎబిలిటీ టు
ఎబిలిటీ టు ఇంక్రీజ్ ఆర్ ఇన్హిబిట్ అంటే ఏం లేదు, ఒక ఎబిలిటీ ఉంది కర్క్యూమిన్ లో వేర్ యూ కెన్ ఈవెన్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ దట్ అన్వాంటెడ్ సెల్స్. ఇట్ కెన్ కంట్రోల్, నాట్ క్యూర్, కంట్రోల్ ద సెల్స్ అంటే ఫర్దర్ స్టేజెస్ కి పోయేది ఈ ఛాన్సెస్ ఇవ్వదు. సో దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ ఉండేది. ట్యూమర్ గ్రోత్ లేదా క్యాన్సర్ గ్రోత్, ఎనీ క్యాన్సరస్ పేషెంట్స్ వీ కెన్ రికమెండ్ కర్క్యూమిన్. ఇట్ ఇస్ వెరీ సేఫ్. అండ్ నెక్స్ట్ ఇస్ కార్డియోవాస్కులర్ ఉంది, ఇమ్యూనిటీ ఉంది, అండ్ మజిల్, ఎవ్రీ అదర్ ఆర్గన్స్ కూడా ఇది కవర్ చేస్తుంది. సిన్స్ ఇట్ ఇస్ మల్టీ బెనిఫిషియల్, వీ కెన్ టేక్ ఎవ్రీ వన్, ఏది ఒక రెస్ట్రిక్షన్ లేకుండా అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. బట్ వన్ స్మాల్ రెస్ట్రిక్షన్ ఉంది, డీటాక్స్ ని న్యూట్రిషన్ ఆర్ మెడిసిన్ మీరు చూస్తే ఓన్లీ 12 years and above recommended detox procedure. సో వీ హ్యావ్ టు టేక్, దీనికి రికమెండేషన్ కూడా అంటే మినిమం టు మాక్సిమం 4, దీన్ని ఓన్లీ 12 years అబౌవ్ ఉండే వాళ్ళు వాడుకోవచ్చు. యూ కెన్ యూస్ అబౌట్ 12 years. సో ఎవ్రీబడి దిస్ ఇస్ క్లియర్? Yes ma'am. And we are also providing this curcumin we are taking in shahad. And all the throat also. Yeah. So it's working out really good for me. That is personal opinion. They can give. That is depending on the condition you are giving. So I can't generally tell that, but yes, you can handle that. So next is let's teach eye support. When 12 years above, minimum 1 or 2. Dosage. 12 years above 2 to 4. Minimum 2, maximum varaku 4. And after food. Detox after food. Minimum to maximum 4. I can't generally tell for everyone. It is not medicine to generally give. It is just a food supplement. You can just give it to them according. You would have studied that person face to face. You will know more than me. That's why I'm giving general tips so that you can use it further. Simple. So next is for the vestige eye support. Eye support lo main ingredients ఏంటంటే marigold flower and blueberry. Blueberry, marigold flower lo 2 main components ఉన్నాయి, lutein and zeaxanthin. So lutein and zeaxanthin ని ఫంక్షన్ ఏంటి? కన్నులో వచ్చే ఐలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని, if you observe there is small pimple kind of thing which will appear in your eyes which is very very painful. That is because of infections. White patches, oral antam, after a certain age we have to remove it through surgery. Again microbial infections. So mainly men will face this rather than females. Even females also are facing this nowadays. More the dust, more the redness in eyes nowadays. Why? Because eye allergies. Pollen grains kuda mana kanniki affect istundi. Pollen grains again oka allergies. So such even for all these problems, this lutein will be a major cure for eye problems, eye related samasyaliki. Next ఉండేది ఈ zeaxanthin. If you just check one of your eye drops, not every eye drops, ఈ eye cooling power ఉండే eye drops లో లేదా lenses కి ఇచ్చే eye drops లో, in that you can find zeaxanthin content. That means cooling effects. eye లో ఒక protective, see eye direct గా expose అయిన environment కంటే front లో ఒక protective layer గా form చేసేది ఈ zeaxanthin. So lutein and zeaxanthin for all eye irritations, eye allergies, sight problems, improving of sight, surgeries, white patches, any of the eye problems, what we can recommend? Eye support. So is it clear andarki? Yes. Just 2 ingredients, simple ingredients, lutein and zeaxanthin. Then source enti marigold and blueberry flowers. Ante eye support. So the same thing I have explained. And next, దీని డోసేజ్ చూడండి, మినిమం 2 నే విత్ మీల్స్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్, విత్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్. 2 is enough per day. And age limit, again detox products, so 12 years and above. So next is Ganoderma. This is Gano mushroom. So if Ganoderma the main uniqueness మీరు చూస్తుంటే స్కాన్ చేసి టాక్సిన్స్ ని, it can scan toxins in our body, it can check toxins and it can detect the toxins. అంటే అంత ఒక కెపాసిటీ ఉంది ఈ Ganoderma. సో స్కాన్ చేసి ఒక పర్టికులర్ టాక్సిన్స్ ని డిటెక్ట్ చేసినట్టే it can even remove it from your body. So that is the power of Gano. So it is a single ingredient. మన Ganoderma లో single ingredient ఈ Gano mushroom మాత్రమే. అండ్ ఇది మీరు డైరెక్ట్ గా కన్స్యూమ్ చేసినందుకు పాసిబిలిటీ లేదు, బికాస్ ఇట్స్ అ వైల్డ్ మష్రూమ్, వెరీ వెరీ రేర్ టైప్ ఆఫ్ మష్రూమ్. ఆఫ్రికన్ అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే అవైలబుల్ లేదా ఒక డీప్ ఫారెస్ట్ లో అవైలబుల్ ఉండే ఒక మష్రూమ్ ఈ Ganoderma మష్రూమ్.
So medicinal benefits to say, first thing, no side effects because it's just a one mushroom, combinations of mushrooms ledu, combinations of other vitamins ledu. Single mushroom, no side effects and normalize effect. Overall body ki detoxification కావాలి నాకు, ఓవరాల్ బ్లడ్ ప్యూరిఫికేషన్, లేదా నాకు ఏ ఒక ఆర్గన్ డిటాక్సిఫికేషన్ తెలీదు బట్ ఐ హావ్ టు కామన్లీ యూజ్ ఇట్ యాజ్ జనరల్ డిటాక్సిఫికేషన్ అంటే go for Ganoderma. All tissue problems, cell problems, you can use Ganoderma. And it is these are the benefits of Ganoderma. These are the benefits, immunity నుంచి blood pH వరకు A to Z అన్ని complete body detoxification కి మనం Ganoderma ని వాడుకోవచ్చు. And next is తన dosage Ganoderma per day 2 again detox products 12 years and above. ఇది కూడా after food again. Dietary fiber, fourth product of detoxification, dietary fiber. So ఇది మన dietary fiber. So how many people have used dietary fiber? Sir, you don't have chair లేదా? Any chair? Please pass the chair to me. న్యూట్రిషన్ చూస్తే 2 types of fiber ఉంది బాడీలో, నాట్ బాడీలో, ఎన్విరాన్మెంట్, ఫుడ్ లో. ఒకటి వన్ ఇస్ సాల్యుబుల్ ఫైబర్, సెకండ్ ఇస్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ వేర్ వి యూజ్ అంటే కామన్లీ ఈ డ్రగ్ ఇండస్ట్రీలో, క్యాప్సూల్ ఫార్మేషన్ లో, లేదా మెడిసిన్ ఇండస్ట్రీలో వి యూజ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ బికాస్ దట్ విల్ వర్క్ విత్ మెడిసిన్స్ బెటర్. బట్ సాల్యుబుల్ ఫైబర్ ని బాడీ కెన్ టేక్ అప్ అండ్ బాడీ కెన్ గివ్ అవుట్. దట్ ఈస్ సాల్యుబుల్ ఫైబర్. తీసుకొని బాడీని క్లీన్ చేసి ఇచ్చేది ఒకటి, ఆ కెపాసిటీ ఉంది ఈ సాల్యుబుల్ ఫైబర్. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్స్. అండ్ సాల్యుబుల్ ఫైబర్స్ ది ఇంకొక బెనిఫిట్స్ ఏంటి, ఇది మనం వెస్టేజ్ కూడా సాల్యుబుల్ ఫైబర్స్, యూ కెన్ సీ ది ఇంగ్రీడియంట్స్ దేర్. ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ ని హౌ విల్ వి టేక్ ఇట్? యూజువల్లీ వాటర్లో తీసుకుంటామా? దిస్ ఇస్ అ పౌడర్ సప్లిమెంట్. We use it 1 or 2 tablespoons. We use it with water, 100 ml of water లేదా 150 ml of water తో mix చేసుకుని we can take every day early morning. What is the purpose of water? Why not milk? Why not curd? Why not masalas? Why? The reason is fiber molecule water తో mix అయినప్పుడు it will form a gel. This is the main chemistry. జెల్ గా మన బాడీ లోపల పోయినప్పుడు ఇట్ విల్ గో యాజ్ అ ఫార్మ్ ఆఫ్ జెల్ ఇన్ అవర్ బాడీ. మన స్టమక్ నుంచి ఇంటెస్టైన్ పాస్ అయ్యే కంప్లీట్ రీజన్ ని క్లెన్స్ చేసి, అంటే అక్కడ ఉండే డర్ట్ అంతా రిమూవ్ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ ఈ ఫైబర్ ఉంది. So that is why intestinal detoxification, you see piles problem unde valaki, constipation unde valaki, especially 3 to 4 days avta kuda they will have a very difficult time in passing out the excretas, motions. For such patients this will be very helpful because it will remove all the dirt in the body because it is in a gel form, not thick form or liquid form. Gel form unde nunchi it will attract the dirt and remove it instantly to our intestine. So digestion health lo for intestinal detoxification we can recommend fiber. And next thing, adi gel la potunda body lo, mana stomach lo it will settle in our stomach. So when it settles in our stomach, this has ability to control our hunger hormones. Hunger hormones ni control చేసినప్పుడు you are not cutting out any nutrients. That is not our goal. Proper nutritionists or dietitians, క్లినికల్ ప్రాక్టీస్ ఉండే ఒక వ్యక్తి న్యూట్రిషన్ ని కట్ చేసుకుని డయట్ చేయండి అని ఎవరు కూడా చెప్పరు. నోబడీ విల్ అడ్వైస్. యు సీ హూ విల్ టెల్ జస్ట్ టేక్ ప్రోటీన్, జస్ట్ టేక్ ఫ్యాట్, జస్ట్ టేక్ కార్బోహైడ్రేట్స్. దట్ ఈస్ వెరీ రాంగ్ డైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటి, యు ఆర్ టేకింగ్ ది ప్రాపర్ మీల్ బట్ ది క్వాంటిటీ ఈస్ లెస్. మీరు తీసుకునే క్వాంటిటీ తక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఆల్రెడీ జెల్ లా ఉంటుంది స్టమక్ లో, సమ్ జెల్లీ విల్ బి దేర్ ఇన్ యువర్ స్టమక్. సో డైజెషన్ విల్ బి వెరీ స్లో. సో యూ విల్ బి ఫీలింగ్ ఫుల్ గా ఉండే అంటే ఆల్వేస్ యూ విల్ ఫీల్ for 4 to 5 hours. So a lot time lo, that time best time to control your hormones. That time stomach lo jella unnappudu adi function ayinappudu you can control your hormones. Gradually it will help in weight management. Very good supplement for weight management. Next is cholesterol levels. Since soluble fibers lo bad cholesterol levels ni control chese capacity natural gaane undi. So weight management, all bad cholesterols, ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి వీ కెన్ రికమెండ్. లాస్ట్ ఇస్ ఆర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ప్రతి ఒక్క గ్లూకోజ్ లో కూడా
అట్రాక్ట్ చేసుకుని తనని ఎనర్జీగా కన్వర్ట్ చేసే ఒక ప్రొసీజర్లో ఫస్ట్ ఉండేది ఎప్పుడు కూడా ఫైబరే. సో ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్లడ్ లో మెయింటైన్ చేసేకి మనకి చాలానే హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ మేనేజింగ్ అవర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో ఈ 4 పాయింట్ అందరికి క్లియర్ అయిందా? విత్ మీనింగ్ డైజెషన్ సిస్టమ్ ని ఎలా డిటాక్సిఫికేషన్ చేస్తుంది? యాజ్ అ జెల్ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ది ఎక్సెస్ ఇన్ యువర్ ఇంటెస్టైన్ అండ్ ఇట్ విల్ త్రో ఇట్ అవుట్. సెకండ్, వెయిట్ మేనేజ్మెంట్. జెల్ లా ఉంటుంది, హార్మోన్ ని కంట్రోల్ చేసినప్పుడు హంగర్ ఫీలింగ్ మనకు రాదు, ఎక్కువ తినాలని ఫీల్ రాదు. We can control our weight. Next, same it goes with the cholesterol and glucose. So this is all about fiber, and the method is 1 glass of water, hot or cold water, 1 or 2 tablespoons of fiber, and we can take early morning, లేదా empty stomach, లేదా before food we can take 1 hour before food. It is fiber. And I told one point, did anyone get this doubt? Milk though we can't use, water though only we should use. Enduku? Gel though only it will attract only water, not milk. Second reason, since our powdered supplements lo first I started with fiber, దీంట్లో obviously vitamin C content ఉంటుంది. because soluble fiber the ingredients మీరు చూస్తే ఆ 3 vegetables or the 3 extracts, 3 extracts లో కూడా vitamin C ఉంది. సో vitamin C ఉంటే మీరు ఆ ఒక విటమిన్ సి అంటే సిట్రిక్ యాసిడ్ బేసిక్లీ. సో మిల్క్ లో బాయిల్ అయ్యే మిల్క్ లో మీరు లెమన్ వేస్తే ఏమవుతుంది? స్పాయిల్ కదా. సేమ్ థింగ్ లెమన్ లో ఏముంది? విటమిన్ సి. ఇక్కడ కూడా విటమిన్ సి ఉంది. వెన్ యూ యాడ్ విత్ మిల్క్ దిస్ విల్ బి స్పాయిల్డ్. సో దాన్ని మీరు కన్జ్యూమ్ చేస్తే వామిటింగ్, హెడ్ ఏక్, నాజియా, లూజ్ మోషన్స్ ఇదంతా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇదంతా మనం తీసుకుంటున్నాం. So kindly use it only with water. Only cold water to this point. I told water. Any water is fine. Not problem. Hot water, cold water. మీరు అలానే తాగుతారా కెటల్ నుంచి కూడా ఓకే. It is fine. So next is detox food patches. Facial with pen. Sir, detox 12 years ago. All the detox 12 years ago only. So అందుకే 3 times అని రిపీట్ చేసిన detox procedure 12 years and above. సో నెక్స్ట్ ఉండేది మన డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. సో ఈ ఫుడ్ ప్యాచెస్ ది ఇది కామన్ గా ఒక అవుట్ లైన్ చూసుకోండి. మన పాదాన్ని, మన ఫుడ్ ని వి కాల్ అవర్ ఫుడ్ సెకండ్ హార్ట్. వై డు వి కాల్ అవర్ ఫుడ్ సెకండ్ హార్ట్? ఆల్ ది మేజర్ acupuncture పాయింట్స్ ఉండేది మన ఫుడ్ లో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే pedicure they are not considered as a beauty or just body లో ఒక గ్లో తెచ్చేకి we are not doing pedicure also will be coming into detoxification only. That is the medical benefits of pedicure, because మీరు ఎంత మీరు ఫుడ్ ని క్లీన్ గా పెట్టుకుంటారో that is how all these organs will be kept in a very good condition మన బాడీలో. because మీరు చూడండి రైట్ లెగ్ లో లాస్ట్ ఫింగర్ will be connected to our left ear and left leg lo last finger will be connected to our right ear. That is the beauty of mana body physiology. So basically మనం ఎక్కడ వాడతాం ఫుడ్ ప్యాచెస్ ని? ఫుడ్ which part of the food? middle part of the food, right? ఈ యొక్క ప్లేస్ లో మనం ఫుడ్ ప్యాచెస్ ని స్టిక్కర్ లా ఉంది will remove and will attach. So why this particular region? Why not here and why not here? Reason, kidneys, stomach, gallbladder, main organs, liver, kidney, pancreas, gallbladder, stomach, lungs. ఈ ఒక 6 organs లో ఏం ఎక్కువ టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా లొకేట్ అయింది దిస్ మిడిల్ పార్ట్స్. సో మేజర్ ఆర్గన్స్ విచ్ షుడ్ బి detoxified are placed here. So that is why we detoxify this particular region. And my personal recommendation, please recommend this to dialysis patients. As I always tell in my meeting, anti meeting la kuda chepta, when I was working in the hospital, I used to work with dialysis patients. So minimum oka 1 week ki 4 times or 3 times they used to come to hospital. Kani every day whenever they come 4 hours వాళ్ళ బెడ్ లో ఉండాలి. అండ్ దట్ 4 hours వాళ్ళ బాడీలో ఇంజెక్ట్ చేసే ఆ నీడిల్ ది థిక్నెస్ ఎంఎంఎస్ 15 to 18 mm, maximum 16 mm. ఇట్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ టు వన్ హ్యూమన్ బాడీకి. అంత పెద్ద ఎంఎం లో ఒక నీడిల్ పోయి 4 hours బాడీలో ఉండి ఆ ఒక్క నీడిల్ బ్లడ్ ని సక్ చేసి మిషన్ లో క్లీన్ అయ్యి ఓన్లీ ద ప్యూర్ బ్లడ్ ఇస్ కమింగ్, నాట్ ద న్యూట్రియంట్ బ్లడ్. సో మిషన్ ఏం చేస్తుంది? కిడ్నీ లాగా ఏమైనా డిటెక్ట్ చేస్తుందా? లేదు, ఇక్కడ న్యూట్రియంట్ ఉంది, ఓన్లీ నేను వేస్ట్ రిమూవ్ చేయాలి. మిషన్ విల్ క్లీన్ ఎవ్రీథింగ్. సో తన
బాడీలో న్యూట్రియంట్ లెవెల్ కూడా తక్కువ అవుతా పోతుంది గ్రాడ్యువల్ డయాలిసిస్ పేషెంట్స్లో. సో అలాంటి పేషెంట్స్కి ఇలాంటి ఒక ఫుడ్ ప్యాచెస్ డీటాక్సిఫికేషన్ చేసుకునే ఒక ఫుడ్ ప్యాచెస్ మీరు రికమెండ్ చేసినప్పుడు వాళ్ళ లెవెల్స్ ఏముందో పొటాషియమో క్రియాటినో ఆ వేస్ట్ లెవెల్స్ ఏముందో తక్కువ అయినప్పుడు దేర్ సెషన్స్ విల్ బి రెడ్యూస్డ్ అండ్ దే కెన్ టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్. యూ విల్ నాట్ బిలీవ్ we all are very lucky. మనమందరం చాలా లక్కీ. మండేకి 3.5 లీటర్ వాటర్ తాగే అంత కెపాసిటీ మన బాడీకి ఉంది. డయాలిసిస్ పేషెంట్స్కి యూ విల్ నాట్ బిలీవ్ యూస్ టు గివ్ ½ లీటర్ ఆఫ్ వాటర్, ఓన్లీ ½ లీటర్ విత్ జ్యూసెస్, కాఫీ, టీ, సాంబార్ అన్ని కలిసి ½ లీటర్. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దట్ పేషెంట్స్. సో వెన్ వీ రికమెండ్ టు సచ్ పేషెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళ లెవెల్స్ తక్కువ అయినప్పుడు ది సెషన్స్ విల్ బి రెడ్యూస్ ఫ్రమ్ వీక్లీ 4 times నుంచి వీక్లీ 1 time కూడా అవే పాసిబిలిటీస్ ఉంటాయి. బికాస్ ఫ్యూ పీపుల్ హ్యావ్ టోల్డ్ మీ కర్ణాటకలో. ఐ వాజ్ నాట్ దేర్ ఆ టైంలో, కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను ఉన్నా. దట్ టైమ్ దే హ్యావ్ షేర్డ్ దిస్ పర్సనల్ ఒపీనియన్. Ma'am, sure ma'am, it It has happened here also. It is happening. I have heard it in Karnataka when they In my team recommended also. it has happened. So that is the benefits of our food prices. So kindly recommend it to kidney patients, stone patients, especially dialysis patients. And every others kuda didi use chesukoవచ్చు, not a problem. And ee oka food patches ni we have to use it in the night times, right? Night padkode mundu before sleeping we have to use it. What is the point? Why? Sorry? Okay, one of the reasons. One of the main reason ఏంటంటే మన బాడీ ఇలా వర్టికల్ గా ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆ ఫుడ్ లో. ఫుడ్ విల్ బి బ్యాలెన్సింగ్ అవర్ బాడీ. సో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు అవర్ ఆర్గన్స్ విల్ నాట్ బి డీటాక్సిఫైడ్. అంటే డీటాక్సిఫికేషన్ కి ప్రాసెస్ కి మన ఆర్గన్స్ అలో చేయవు. సో వెన్ వీ స్లీప్, మనం పడుకొని ఉన్నప్పుడు మన బాడీ హారిజాంటల్ గా ఉన్నప్పుడు ద ఫ్లో ఆఫ్ బ్లడ్ విల్ బి ఈక్వల్ ఆల్ ఓవర్ ద బాడీ. సో ఆ టైంలో మనం చేసినప్పుడు వీ కెన్ గెట్ ది మాక్సిమం రిజల్ట్స్. మార్నింగ్ టైంలో వీఆర్ గివింగ్ ప్రెషర్ టు అవర్ ఫుడ్, మూవ్మెంట్స్ అండ్ బ్రెయిన్ విల్ బి ఫంక్షనింగ్, నాట్ రెస్టింగ్. సో ఆ టైంలో ప్లీజ్ డోంట్ recommend only during night time. And next is melatonin spray. Melatonin is equal to sleeping hormone. నిద్ర పోయేదానికి ఒక హార్మోన్ ఉందంటే దట్ ఇస్ మెలాటోనిన్. స్లీపింగ్ హార్మోన్ ఎందుకు? బ్రెయిన్ ది ఈ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్ లో చిన్న ఒక గ్లాండ్ ఉంది, పిట్యూటరీ గ్లాండ్. ఆ ఒక గ్లాండ్ లో ఏమవుతుంది గ్రాడ్యువల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇట్ ఇస్ 4 or 5 అనుకోండి, గ్రాడ్యువల్లీ 6 o'clock, 7 o'clock, 8 o'clock అయినప్పుడు బాడీలో 10% మెలాటోనిన్, 12% మెలాటోనిన్. సో అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయిపోయినప్పుడు అట్ పర్టికులర్ టైం ఇట్ విల్ రీచ్ 99%. దట్ ఈస్ అ టైమ్ వెన్ we feel sleepy. నిద్రపోయేంత ఫీలింగ్ ఉంది, నాకు నిద్ర వస్తుంది అనే ఫీలింగ్స్ ఎందుకు బ్రెయిన్ పోతుందంటే మెలాటోనిన్ విల్ రీచ్ ఇట్స్ పీక్. బట్ ఆర్ వి స్లీపింగ్ ఆన్ రైట్ టైం? No. Anyone who is sleeping at 9 o'clock here? No. Anyone? No. For us ఎలా అయిపోయిందంటే 12 o'clock is new 9 o'clock. Yes. Night, you will not believe my mom will cook at 9 o'clock. She will go to kitchen at 9 o'clock. So that's a lifestyle we are following. Very very bad lifestyle it is. అంటే మనకు నిద్ర వచ్చేది 9 or 10 అంటే we sleep at 1 or 2. What will happen? 100% peak reach అయినప్పుడు we are not sleeping. మన నిద్ర పోవట్లేదు. So it will gradually reduce. Again మన బ్రెయిన్ కి ఏమనిపిస్తుంది అంటే our brain will think, oh it is morning అయింది, we have to reduce it అని it will reduce it. కానీ we'll go and sleep at 1 అన్నప్పుడు again it should start from first. అక్కడ ఏమవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, because brain will be confused to release melatonin, pituitary organ will not release melatonin. అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. because of this one day మీ sleep schedule disturb అయినప్పుడు కూడా next day you can feel the symptoms, headaches, a full day you will be disturbed. You can't be peace లో ఉన్నట్టు మీకు ఫీల్ ఉండదు. All these are because of melatonin. Because next day ఏమవుతుందంటే again that melatonin will be started secreting in the afternoon. Because imbalance అయింది బ్రెయిన్ కి, డిటాక్సిఫికేషన్ కి ఒక ఐడియా లేదు. సో ఆఫ్టర్నూన్ లో మీకు నిద్ర వచ్చే రీజన్ ఏదే మన హార్మోనల్ ఇంబాలెన్స్. సో ఎవ్రీబడి గాట్ దిస్. కొంచెం మెడికల్ గా ఉంటే కూడా ఎవ్రీబడి గాట్ దిస్. ఐ ట్రై టు మేక్ ఇట్ సింపుల్. అర్థమైందా? నో. Let's do an exercise. అందరూ నిద్రపోతున్నారా? Let's do an exercise. I want to do exercise. Yes. అందరూ please stand up. Let's do one small exercise.